అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 10వ శ్లోకము. సహ యజ్ఞః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిశ్వద్వామేషవోస్త్విష్టకామధుక్. 10. సహ యజ్ఞః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిశ్వద్వామేషవోస్త్విష్టకామధుక్. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేను వలె కోరిన కోరికను ఎల్లా తీర్చును అని చెప్పారు బ్రహ్మదేవుడు. ఈ సృష్టి ఆరంభంలో బ్రహ్మగారు ప్రజలను సృష్టించారు. వెంటనే వారు చేయవలసిన కర్మలను సృష్టించారు. వాటినే యజ్ఞములు అన్నారు. ఈ యజ్ఞముల ద్వారా అంటే కర్మల ద్వారా వృద్ధి చెందండి అని ప్రజలను ఆదేశించారు. ఈ యజ్ఞములు మీకు సకలమైన కోరికలు తీరుస్తాయి. ఈ యజ్ఞములు కామధేనువు లాంటివి అని చెప్పారు బ్రహ్మగారు. దీనికి సాధారణంగా అర్థం చెప్పుకోవాలంటే ఏ వ్యక్తి అయినా పుట్టగానే వాడు చేయవలసిన కర్మ కూడా పుడుతుంది. అది మంచి కర్మ కావచ్చు, చెడు కర్మ కావచ్చు. ఆ వ్యక్తి తనలో ఉన్న గుణములను బట్టి ఆ కర్మలు చేస్తాడు. ఆ కర్మలు అతనికి కామధేను వలె తగిన ఫలితములను అంటే మంచి కానీ చెడు కానీ ఇస్తాయి. చేసే కర్మలను ఒక దేవతారాధన మాదిరిగా ఫలితం ఆశించకుండా చేస్తే ఆనందము, శాంతి కలుగుతాయి. అలా కాకుండా తమ ఇష్టం వచ్చినట్టు చేస్తే సుఖము, దుఃఖము, బంధనములు కలుగుతాయి. మానవులు సృష్టించబడినప్పుడు వారి వెంట వారు చేయవలసిన కర్మలు కూడా సృష్టించబడ్డాయి. కర్మలు చేస్తే ఫలములు వస్తాయి. ఆ కర్మ ఫలితములు బంధనములను కలుగజేస్తాయి. ఆ కర్మబంధనములలో చిక్కుకోకుండా ఉండే సాధనములు కూడా వేదములలో, శాస్త్రములలో వివరించబడ్డాయి. ఆ సాధనములే యజ్ఞములు. ఆ రోజుల్లో యజ్ఞములను వేదములలో చెప్పబడిన కర్మకాండలను అనుసరించి చేసేవారు. కానీ ఈ రోజుల్లో యజ్ఞము అంటే సాటి ప్రజలకు ఉపయోగపడే స్వార్థరహితమైన కర్మ అని అర్థం చెప్పుకోవచ్చు. ఆ కర్మ కూడా భగవంతుని పరంగా చేయాలి. పరోపకారం కొరకు చేయాలి. నిష్కామంగా చేయాలి. నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేకుండా చేయాలి. ఇటువంటి కర్మలు కామధేనువుల వంటివి. కామధేనువు అంటే కోరిన కోరికలు తీర్చేది. అలాగే అటువంటి కర్మలు మంచి ఫలితములను ఇస్తాయి. ఇటువంటి పనులు చేయడం వల్ల ఆత్మసంతృప్తి కలుగుతుంది. అనేక దుఃఖముల నుంచి విముక్తి కలుగుతుంది. మానవునిలో నైతిక విలువలు పెరుగుతాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ముఖ్యంగా మనసుకు శాంతి కలుగుతుంది. ఈ రోజుల్లో ఎంత ఆస్తి, అంతస్తు, హోదా, పదవి ఉన్నా ప్రతివాడికి మనశ్శాంతి కరువవుతూ ఉంది. అనేక అక్రమాలు చేసి అవస్థలు పడి సంపాదించిన ధనమంతా మనశ్శాంతి కోసం ఖర్చు పెడుతున్నారు. ధర్మపరంగా నిష్కామ కర్మలు ఫలాపేక్ష లేకుండా, కర్తృత్వ భావం లేకుండా చేస్తే మనశ్శాంతి దానంతరదే లభిస్తుంది. మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడో బతికిన బాబాల చుట్టూ తిరగనవసరం ఏమీ లేదు. ఇక్కడ కర్మలు, యజ్ఞములు అంటే ఇదివరకు అధ్యాయములలో చెప్పబడిన నిష్కామ కర్మ, నిస్వార్థ కర్మ, కర్తృత్వ భావన లేని కర్మ అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 11వ శ్లోకంతో కలుసుకుందామండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.